ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనము. యూదులకు క్షేమమును, ఆనందమును, సంతుష్టియు, ఘనతయు కలిగెను. The Jews had light and gladness and joy and honor. దేవునిని నమ్ముకొనిన తన బిడ్డలైన యూదులకు క్షేమము, ఆనందము, సంతుష్టి, ఘనతను దేవుడు ఇచ్చాడు. కేవలం మొర్దెకై అనేటువంటి ఒక మంచి వ్యక్తి అయిన యూదుని వలన అతని వంశపు వారైన యూదులకు ఆనందం, సంతోషం కలిగిన దినమున అది శుభదినమని విందు చేసుకున్నారు. అసలు ఈ మొర్దెకై అనే యూదుడు రాజగుమ్మములో కూర్చుని ఉండేవాడు. ప్రతిదినము అంతఃపురము యొక్క ఆవరణం ఎదుట తిరుగుచూ కనబడేవాడు. అలా అంతఃపురంలోకి కూడా అడుగు పెట్ట వీలు లేని మొర్దెకై ఒకనాడు ఊదా వర్ణమును, తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును, బంగారపు పెద్ద కిరీటమును, అవిసనాలతో చేయబడిన ధూమ్రవర్ణము గల వస్త్రములను ధరించుకొనిన వాడై రాజసముఖములో ఉండెను. ఇంత గొప్ప ఘనత దేవుడు మొర్దెకైకి ఎందుకు అనుగ్రహించాడు? అసలు మొర్దెకై ఎవరు? ఆయన ఒక యూదుడై ఉండి రాజాజ్ఞ ప్రకారం ఒక మనుషునికి వంగి నమస్కారం చేయాలి అనే ఆజ్ఞను సహితం తిరస్కరించి ఒక యూదునిగా మనుషుని కాళ్లకు నేను మ్రొక్కను అని ధైర్యంగా సమాధానమిచ్చినవాడు. తల్లిదండ్రులు కోల్పోయిన హదస్స అనే ఎస్తేరుకు పెనతండ్రిగా ఉండి ఆమెను కుమార్తెగా స్వీకరించి ఆమెను ఒక ఉన్నత స్థానంలో ఉంచే వరకు ఎంతో ధైర్యంగా ఆమె వెన్నంటే ఉంటూ తెలివిగా జ్ఞానంతో నడుచుకొని పద్ధతులను నేర్పించాడు. అతని పెంపకంలో పెరిగిన అనాథ అయినటువంటి ఎస్తేరు ఆ షూషను కోటకు రాణిగా చేయబడింది. దేవుడు తన బిడ్డలను ఎన్నటికీ వదిలివేసేవాడు ఎంత మాత్రమును కాదు. నీ స్థితిగతులను మార్చి నీ పరిస్థితులను చక్కబరచువాడు. నీవు ఆయనను కలిగి ఉంటే నీ జీవితంలో క్షేమం, ఆనందం, సంతోషం, ఘనత అన్నింటినీ దేవుడు నీకు అనుగ్రహించువాడే ఉన్నాడు. కోట గుమ్మం దగ్గర ఉన్న మొర్దెకై జీవితాన్ని మార్చినవాడు, అనాథగా పెరిగిన ఎస్తేరు జీవితాన్ని మార్చినవాడు మరి ఈ రోజు నీ పరిస్థితులను కూడా మార్చి నీ జీవితంను చక్కబరుస్తాడు. ఆమెన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, విరిచిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో వినిన వాక్య ప్రకారం వారి జీవితాన్ని సరిచేసుకొని నాయనా నీకు ఇష్టమైన బిడలుగా వారి జీవితాన్ని కొనసాగించేవారుగా ఉంచండి దేవా. ప్రార్థన అవస్థ కోరిన ప్రతి ఒక్క బిడని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్కరతలను సమస్తమును ఎరిగిన దేవుడవు నాయన. సమయానుకూలంగా వారి అవసరతలను తీర్చండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావమును మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.